ధనుస్సు రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. జీవితంలో నెరవేరవు అనుకున్న ముఖ్య కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇల్లు అమ్మాలని ఎన్నో నెలలుగా పెండింగ్లో ఉన్న లోన్లు, ఫ్లాట్లు లేదా ప్లాట్ అమ్ముడవుతుంది. అది కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగంలో పురోగతి బాగుంటుంది. అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది. అయితే ఆలోచన చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో వెళ్తే ఎలా ఉంటుంది, లేక ఏమైనా ఇబ్బంది పడతామా అని ఆలోచన చేస్తారు. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దూర ప్రాంతంలో ఉన్న ఆత్మీయుల సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానం వల్ల మనస్సంతోషం కలుగుతుంది. అలాగే మనోవేదన కూడా కలుగుతుంది. చెప్పిన మాట వినకుండా అడ్డదారిలో వెళ్తున్నారని ఆపలేక అవస్థపడతారు. కష్టపడి సంపాదించిన సొమ్ము దుర్వ్యసనాలకు ఖర్చు అవుతుంటే ఏమీ చేయలేని పరిస్థితి గోచరిస్తోంది. విదేశాల్లో చదువుకోవాలనే ప్రయత్నాలు ఫలిస్తాయి. పాస్పోర్ట్, వీసా వంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో క్రమశిక్షణ ఉంటుంది. ఆరోగ్యపరమైన సమస్యలు వేధిస్తాయి. కీళ్ళ నొప్పులు బాధిస్తాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. నిష్కారమైన అసూయ, ద్వేషాలు, నరదృష్టి పొంచి ఉంది. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఆత్మీయులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. చట్టపరమైన కోర్టు సంబంధమైన వ్యవహారాలు మీకు న్యాయం జరుగుతుంది. కీలక సమయంలో కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటారు. విశ్వాసం లేని వ్యక్తులు చేసిన పనుల వల్ల సమాజం మీద నమ్మకం పోతుంది. అనివార్యమైన పరిస్థితుల్లో రాజకీయ పదవి లభిస్తుంది. నూతన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. మీ మీద నిష్కారణమైన పెత్తనం చలాయించే వారికి తగిన విధంగా గుణపాఠం నేర్పుతారు. ఈ రాశివారు విష్ణు ఆలయంలో అర్చన చేయడం చెప్పదగిన సూచన. అలాగే మేధా దక్షిణామూర్తి ధరించడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి